ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుందాం మనము. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఇది సీదా లేక మళ్ళించుకొని 1/4 ఇంచు ఎడలకు స్టిచ్చింగ్ వేయాలన్నమాట. 1/4 ఇంచు ఎడలు ఇలా సీదా లేక మళ్ళించుకొని ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేది. ఇప్పుడు ఈ పీస్ ఉంటుంది కదండి, ఈ ఎక్స్ట్రా పీస్ మనం కట్ చేసుకుంటాం. దీనికి ఇలా 1/4 ఇంచు వదులుకొని ఈ పక్క ఎక్స్ట్రా ఉండాలా, ఈ పక్క ఎక్స్ట్రా ఉండాలా కుట్టుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ క్యాన్వాస్ వారింటి క్యాన్వాస్ మీద వేయకుండా స్టిచ్చింగ్ క్యాన్వాస్ ముందుకు వేయకూడదు, వారింటి. అప్పుడు మనం కప్పు బాగా తిప్పుకోవచ్చు. క్యాన్వాస్ ముందుకు ఎక్కించినామనుకోండి కప్పు తిరగదు, దాని కింద క్యాన్వాస్ ఆనుకోని ఇలా స్టిచ్చింగ్ ఇలా ఇలా ఎవరు చూసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేసి ఇలా ఇట్లా పీస్ ఒకటి కట్ చేసుకుంటాము. ఇలా పట్టుకొని దీని మీద ఈ పక్క ఎక్స్ట్రా ఉండాలి, ఈ పక్క ఎక్స్ట్రా, ఈ పక్క ఎక్స్ట్రా ఉండాలి. సైడ్ ఇంటి స్టిచ్చింగ్ వేసేది. ఇలా చేసి 1/4 ఇంచు ఇసి పెట్టుకొని కట్ చేయాలి అన్నమాట. 1/4 ఇంచు వదులుకోవాలి. స్టిచ్చింగ్ కట్టింటి 1/2 ఇంచు ఇలా వదులుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. మోర్లు లైట్గా ఒక కచ్చకేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా తిప్పాలి. తిప్పేదానికి ఈజీగా ఉంటుంది, మోర్లు బాగా వస్తాయి. చూడండి ఇలా ఫోల్డ్ చేయాలి గోకల్లా. స్టిచ్చింగ్ పెద్ద స్టిచ్చింగ్ వేయాలి మళ్ళీ ఇప్పేసేదానికి. ఎందుకు ఇది ఈ కింద పీస్ ఇట్లా రాకుండా ఫోల్డ్ చేసి పెద్ద నెంబర్ పెట్టి మళ్ళీ ఇప్పేయాలి. ఇప్పుడు వేసే కుట్టి ఇప్పేయాలి అన్నమాట. ఊరికే నామకే వాష్ చేస్తాను. ఆ పక్క కింద పీస్ బయట రాకుండా. ఇలా ఇలా 1/4 ఇంచు పెట్టుకొని మనము కప్పు రెట్టకి హ్యాండ్స్కి తగిలించేది 1/4 ఇంచు ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. 1/4 ఇంచు ఎందుకు హ్యాండ్స్కి తగిలించేదానికి 7 స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఈ పక్క మళ్ళించుకోవాలి, ఈ పక్క మళ్ళించుకోవాలి. ఈ జాయింట్ ఇట్లా 1/4 ఇంచు కుట్టుకుంటూ రావాల. ఇప్పుడు మనము ఎక్స్ట్రా పీస్ ఉంటుంది చూడండి, డబ్బుల మీద 1.5 ఇంచు ఉంది పీసు, 3/4 ఇంచు ఉంది. అప్పటికి ఏం చేయాలి, మనము పట్టీ కట్టినామే 7వ ఫిల్ట్ మళ్ళా 2 ఇంచులు ఈ 2 ఇంచులు దాన 2 ఇంచులు అవతల ఒక ఫిల్ట్ ఇలా ఇలా మళ్ళీ చేయాలి. ఆ ఫిల్ట్ ఎక్కడ పెట్టాలి, పట్టీ పగల ఇక్కడ మళ్ళీ ఇచ్చాలన్నమాట. ఫిల్ట్ ఓ ఫిల్ట్ పెట్టేసినాము. ఇప్పుడు ఈ పట్టీ 1/4 ఇంచు వదిలి పట్టీ కాటినింటి 1/4 ఇంచు వదిలి పెట్టాలన్నమాట. 1/2 ఇంచు 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ
చూడండి, ఇప్పుడు పట్టి ఉంది, పట్టి కాడ ఒక ఫిల్ట్, ఈ నుండి 2 ఇంచుల కాడ ఒక ఫిల్ట్ చూడండి, కరెక్ట్గా 2 ఫిల్ట్లు అనమాట. అంటే ఇట్లా తిప్పినప్పుడు ఈ ఫిల్టు ఇలా వస్తుందన్నమాట. ఇలా మనము రెడీమేడ్ మాదిరి దోమతాం కాబట్టి ఇలా వస్తుందన్నమాట. అది కూడా చూపిస్తాను. ఒక కప్పు రెడీ అయిపోయింది, ఒక కప్పు కుట్టేద్దాం. స్టార్ట్ చేయేది మనం కప్పు స్టార్ట్ చేయాలంటే ఈ మోర్లో నుండి చేయాలన్నమాట. ఫస్ట్ ఊరికట్టు కొంచెం రబ్ చేసుకొని ఇట్లా ఇట్లా రావాలన్నమాట. కాలించి ఎడలతో కుట్టుకుంటూ రావాలి, వారింటి కొట్టకుండా కాలించి. ఇలా 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 స్టిచ్చింగ్ వారింటి లోపల కుట్టు కనపడకుండా లోపల దోసుకొని ఈ క్యాన్వాస్ దీని మీద ఇలా మీద పెట్టి కుట్టు మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా కప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చూడండి, కప్పు ఈ మాదిరి కుట్టేది అనమాట. చూడ నీట్గా వచ్చేస్తుంది కప్పు ఈ మాదిరి నీట్గా ఉంటుంది. చూడండి, ఈడ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ నీట్గా కుట్టాలన్నమాట. జిల్లి రాకుండా, చూడ ఒక్క జిల్లి కూడా రాలా, నీట్గా ఉంటుంది. ఇట్లా చూడండి, ఓపెను అంతా నీట్గా ఉంటుంది.